ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించాడు. అప్పటికి భూమి ఆకారం లేకుండా చీకటిగా ఉంది. దేవుని ఆత్మ జలాల మీద తేలియాడుతూ ఉంది. అప్పుడు దేవుడు అన్నాడు, వెలుగు కలుగుగాక. వెంటనే వెలుగు కలిగింది. దేవుడు వెలుగును చీకటి నుండి వేరుచేశాడు. పగలు రాత్రి ఏర్పడ్డాయి. ఇది మొదటి రోజు. రెండవ రోజు దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు. పైన నీరు, కింద నీరు వేరయ్యాయి. ఆకాశానికి హెవెన్ అని పేరు పెట్టాడు. మూడవ రోజు నీళ్లను ఒకచోట చేర్చి భూమిని బయటికు తీసుకొచ్చాడు. భూమిపై గడ్డి, పూలు, చెట్లు, ఫలవృక్షాలు మొలిపించాడు. అది ఎంతో అందంగా మారింది. నాల్గవ రోజు పగలుకు సూర్యుడిని, రాత్రికి చంద్రుడిని, ఆకాశంలో నక్షత్రాలను సృష్టించాడు. ఐదవ రోజు సముద్రంలో చేపలను, ఆకాశంలో పక్షులను సృష్టించాడు. ప్రతి జీవిని ఆశీర్వదించాడు. ఆరవ రోజు భూమిపై అన్ని జంతువులను సృష్టించాడు. చివరగా తన స్వరూపంలో మనిషిని, ఆదామును, హవ్వను సృష్టించాడు. దేవుడు చూసి అన్నాడు, ఇది ఎంతో మంచిది. ఏడవ రోజు దేవుడు తన సృష్టికార్యాన్ని ముగించి విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధం